తప్పనిసరి అన్నట్లు మారింది యువత తీరు. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెక్టర్ కాలేజీలో అలాంటి వాతావరణమే కనిపించదు. వినాయక నవరాత్రుల్లో ప్రతిరోజు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ 9 రోజులు కూడా విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలను వివరిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా కర్ణాటకకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు రఘురామ మణికందన్ తో సంగీత కచేరీని ఏర్పాటు చేశారు. ఆయన పాడిన పాటలకు విద్యార్థులు మంత్రముగ్ధులైపోయారు. ఈ కచేరీ కార్యక్రమానికి హాజరైన ఆర్ఎస్ఎస్ నేత అప్పల ప్రసాద్ కాలేజీ యాజమాన్యాన్ని ఎంతగానో అభినందించారు. నిజామాబాద్ గణేష్ ఉత్సవాల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలంటే డీజేలు, సాంగులు, కలర్ఫుల్ లైట్లు, ఇదంతా హల్చల్ గా ఉంటుంది. యువతంతా కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఒక సరదా కోసం ఉపయోగిస్తారు. కాకపోతే నిజామాబాద్ నగరంలోని వెక్టర్ కాలేజ్ సంబంధించిన యాజమాన్యం మాత్రం డిఫరెంట్ గా విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలు, అసలు పండగలు ఏ విధంగా జరుపుకోవాలి, ఇంతకు మునుపు గ్రామాల్లో ఈ విధంగానే ఏ విధంగా జరిగేదని వాళ్ళకు తెలియజేసే విధంగా ఇక్కడ ఒక సాంస్కృతిక కచేరీ ఏర్పాటు చేశారు వెక్టర్ కాలేజ్ యాజమాన్యం. కర్ణాటక సంబంధించిన ఒక విద్వాంసుడు తను ఈ పాటలను పాడుతూ విద్యార్థులందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేశాడు. అసలు పండగ అంటే ఈ విధంగానే జరుపుకోవాలి అనే విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. మనతో పాటు సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. సరే, ఎందుకు అసలు పండగ అంటే గణేష్ పండగ డీజేలు సప్పుళ్లతో హంగామా చేయొచ్చు, ఎందుకు ప్రత్యేకంగా ఇట్లా చేస్తున్నారు? అసలు మన దేశంలో సుమారుగా 30-40% మంది యువతి యువకులు ఉంటారు. దేశంలో ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశం ఎప్పుడు కూడా యువకులు ఎనర్జీగా ఉండాలి, రెండోది సంతోషంగా ఉండాలి, తర్వాత బహుముఖ ప్రజ్ఞాశాలే ఉండాలి. ఈ భావనతోని దేశంలో ఏం జరుగుతుందంటే యువతి యువకుల్ని దారి తప్పించేటువంటి పద్ధతిలో పాశ్చాత్య సంస్కృతి దేశంలో ప్రవేశించింది. అలాగే చాలా మంది యువతి యువకులు డ్రగ్స్ కి అలవాటు పడిపోయి ఆ మత్తులో మునిగి తేలుతున్నారు. దాని కారణంగా కుటుంబాలు, తర్వాత దేశం, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రమాదం ఏర్పడే పరిస్థితి నిర్మాణం అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో శాస్త్రీయ సంగీతం ఒక్కటే కుటుంబాన్ని గాని, దేశాన్ని గాని, సమాజాన్ని గాని, ఈవెన్ మన యొక్క సంతృప్తి కోసమైనా మానసికమైన ఉల్లాసానికి గాని ఇది ఉపయోగపడుతున్నటువంటి లక్ష్యంతో గత వారం రోజులుగా రఘురామ్ మణికందన్ కేరళలో జన్మించాడు, చదివింది, తర్వాత పెరిగిందంతా కూడా కర్ణాటకలో. గత 3 సంవత్సరాలుగా మన యొక్క తెలంగాణ ప్రాంతంలో ప్రతి సంవత్సరం వస్తున్నాడు. ఈ సంవత్సరం విశేషంగా ఒక 5-6 రోజులుగా మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నప్పుడు వెక్టర్ కాలేజీలో ఉండేటువంటి విద్యార్థులు వీళ్ళకు ఉన్నటువంటి చదువు, తర్వాత మిగతా కరికులము, సిలబస్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఐచ్ఛికంగా వాళ్ళందరూ కూడా సంగీతం పట్ల అభిరుచి పెంచుకోవాలి. సంగీతం పట్ల కనుక అభిరుచి పెంచుకున్నట్టయితే ఒకటేమో క్రమశిక్షణ, రెండవది మెమోరీ పవర్, మూడోది సహనం. సమాజంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి నిరాశ నిస్పృహల మధ్యలో ఏ విధంగా పేషెన్స్ తో సమాజంలో ఎదుర్కోవచ్చును, ఇట్లాంటి అంశాలన్నీ కూడుకున్నటువంటిది శాస్త్రీయ సంగీతం. కాబట్టి రఘురామ్ మణికందన్ దానికి సరైనటువంటి స్థాయిలో ఇవ్వగలుగుతాడు అనేటువంటి ఒక ఆలోచనతో, అట్లాగే మృదంగాన్ని వాయించేటువంటి సరస్వతుల హనుమంతరావు గారు, అట్లాగే పార్థివ్ గారు, వీరిద్దరు కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క శాస్త్రీయ సంగీతం యొక్క మృదంగంలో గానీ వైలిన్లో గానీ నిష్ణాతులు. కాబట్టి ఆ దృష్ట్యా ఈ వెక్టర్ కాలేజీని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వెక్టర్ కాలేజీలో ఉండేటువంటి విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క రెస్పాన్స్, వాళ్ళ యొక్క స్పందన చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఇవాళ అన్ని కాలేజీలలో విద్యార్థులకి ఇటువంటి శాస్త్రీయ సంగీతాన్ని పరిచయం చేయాలి, శాస్త్రీయ సంగీతం పట్ల అభిరుచి కలిగించాలి, ఇది మనకు అనిపిస్తుంది. కాబట్టి ఈ వెక్టరీ కాలేజీకి సంబంధించినటువంటి నిర్వాహకులందరికీ ఈ ప్రత్యేకమైన అభినందనలు. ముఖ్యంగా తెలుగు రాకపోయినా కూడా తెలుగులో అర్థం చేసుకోగలుగుతాడు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులున్నారో విద్యార్థుల స్పందన మేరకి అటువంటి పాటలను రచన చేశాడు. తాను వెళ్ళగలిగితే అతను రియాలిటీ షోలోకి వెళ్ళగలుగుతాడు, పాశ్చాత్య సంగీతం, సినిమా పాటలు పాడగలుగుతాడు. కానీ అవన్నీ పాడకుండా శాస్త్రీయ సంగీతాన్ని వాళ్ళ అమ్మ నాన్న నుంచి పరంపరగా స్వీకరించి గురుతుల యొక్క కృపతోని విధంగా విద్యా సంబంధించిన సారస్వత యొక్క ఈ యొక్క సౌరభాల్ని, సంగీత సౌరభాల్ని ప్రచారం చేస్తున్నటువంటి ప్రత్యేకంగా రఘురామనికి మన అందరం కూడా కృతజ్ఞులమై ఉండాలి. కాబట్టి ఈ యొక్క సంగీత ఉందో ఇది కేవలం కళాత్మకం మాత్రమే కాదు, మనిషి, కుటుంబం, దేశం ఈ 3 అంచెలంచెలు ఎదగడానికి, వికాసం చెందడానికి ఈ శాస్త్రీయ సంగీతం ఉపయోగపడుతుంది.